నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ముఖ్య నేతలు, నాయకులతో కలిసి ఆయన టీడీపీ సూపర్ 6 కరపత్రాలు ఆవిష్కరించారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆనం వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. వైసీపీ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదన్నారు. మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి ఓటు వేసినట్టేనన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసే టీడీపీని ఎన్నుకోవాలని ఆయన కోరారు. ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కన్వీనర్లు, ఇతర కమిటీల యొక్క ప్రధాన కార్యదర్శులు అందరూ కలిసి ఈ పాత్రికేయ మిత్రుల సమావేశాన్ని జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పేరుతో మీ అందరికీ మొదటిగా స్వాగతం పలుకుతున్నాము. మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క ఆలోచన ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యొక్క అందరితోటి మీరు కూడా సహకరించాలని, రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు జరిగేటువంటి ఈ మహా సంగ్రామంలో మీరు కూడా తోడై తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల యొక్క ఉమ్మడి కలయికకి మద్దతు, ప్రాధాన్యతనిచ్చి అందరూ కలిసి రావాలని చెప్పి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఇదొక భాగం. ప్రతి నియోజకవర్గంలో కూడా 28వ తారీఖున నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకుంటే అభ్యర్థులైనటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి అన్ని మండలాలు, పట్టణంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వంతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ని చేయాల్సిన పద్ధతి ఉంది అని చెప్పి సమాచారం ఇచ్చారు. అందుకని ఈరోజు ఈ పార్టీ సంబంధించి ముఖ్యంగా ఇవాళ ఈ రవితేజ కళ్యాణ మండపాన్ని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం కింద దీన్ని రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ కార్యాలయాన్ని నిన్న ఆత్మకూరు పట్టణ కన్వీనర్లు, అలాగే పార్టీ నాయకులు అందరూ కలిసి పూజతో ప్రారంభించి ఈ యొక్క కార్యాలయాన్ని ఇవాటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఈ కార్యాలయం ఇలాగే ఉంటుంది. ప్రతి కార్యకర్తకు కూడా ఏ మండలం నుంచి, ఏ గ్రామం నుంచి వచ్చినా ఇక్కడ జవాబుదారీగా పార్టీ కార్యాలయం పనిచేయడం. దీనిలోనే నాయకుల యొక్క సమాలోచనలు, అవసరమైతే పార్టీ కార్యకర్తల యొక్క సమాలోచనలు, సమీక్షలు అన్నీ కూడా చేయడం. ఈ కార్యాలయంలోని ఒక భాగంలో ప్రతినిత్యం 14 మందితోటి
నియోజకవర్గ అభివృద్ధి కలిపి ఒక వార్ రూమ్, ఎలక్షన్ వార్ రూమ్ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశం. దీనిలో ప్రతిరోజు సమీక్ష ఉంటుంది. రేపటి కార్యక్రమాన్ని నిర్ధారించుకోవడం ఉంటుంది. అలాగే నియోజకవర్గంలో నుంచి ఏ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇక్కడ సంప్రదించాలనుకున్నా ఒక ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, మొబైల్ నెంబర్. వాళ్ళు జవాబిస్తూ ఉంటారు. ఆ మొబైల్ నెంబర్ని నేను తర్వాత అన్ని మండల కమిటీలకు కూడా పంపడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి కార్యక్రమం ఈ కార్యాలయంలో నిన్న ఉదయం ఆత్మకూరు పట్టణం, ఆత్మకూరు రూరల్ మండలాల పరిధిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రారంభించారు. ఇవాళ ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్కి అన్ని మండలాల కన్వీనర్లు, నాయకులు ఈరోజు ప్రధానంగా రేపటి నుంచి జరగబోయే ఒకసారి ప్రస్తావన చేశాక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ ప్రజాగణం కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవాళ కార్యాలయ ప్రారంభంతో మొదలవుతుంది. 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఆఫీస్ ప్రారంభంతో నేను చెప్పినటువంటి నియోజకవర్గ వార్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కంప్యూటర్స్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఇచ్చి ఒక వార్ రూమ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. 29వ తారీఖు రేపటి రోజున సీనియర్ లీడర్స్, పార్టీలో ఉన్నవాళ్ళు కానీ అలాగే పార్టీ కార్యక్రమాలు తెలిసి ప్రజల్ని ప్రభావితం చేయగలిగినటువంటి మేధావుల్ని కానీ రేపు అందరం కలిసి వారిని కలవడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ చేస్తూ 30వ తారీఖున కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ 30వ తారీఖు ఏర్పాటు చేసే కార్యకర్తల సమావేశం అది ఆత్మకూరు కేంద్రంగానే అది జరుగుతుంది. ఇవి డీటెయిల్స్ టైమింగ్ మళ్ళీ ఇస్తాం. ఈ కార్యకర్తల సమావేశం కూడా ఏదో రావడం, నాయకులు మాట్లాడటం, నాయకులు ఉపన్యాసాలు ఇవ్వడం, పార్టీ యొక్క వ్యవహారాలు చెప్పడం అని చెప్పి వెళ్ళిపోవడం కాకుండా దాదాపు 3 గంటల పాటు ఒక ఇంటరాక్టివ్ సెషన్ అనేటువంటి పద్ధతిలో, అంటే కార్యకర్తల యొక్క మనోభావాలు, నాయకుల యొక్క మనోభావాలు, పార్టీని ముందుకు తీసుకుపోవడంలో రాబోయేటువంటి 40 రోజుల పాటు తీసుకోవాల్సిన కార్యక్రమాల మీద సుదీర్ఘంగా అందరూ కలిసి చర్చించడం. అదేవిధంగా 30వ తారీఖులోగా అనేక రకాల యూనియన్స్ ఉన్నాయి, అనేక రకాల అసోసియేషన్స్ ఉన్నాయి. అవి ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, లేకుంటే ప్రైవేట్ యూనియన్స్ కావచ్చు, అనేక రకాలుగా ఉన్నాయి. వీలైనంత మటుకు వాళ్ళ సమయం ముందుగానే తీసుకొని పార్టీ పరంగా అందరినీ కలిసి సమన్వయం చేసుకోవడానికి, మద్దతు కోరడానికి మా వంతు ప్రయత్నం తెలుగుదేశం పార్టీ పరంగా నేను చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ కార్యక్రమం 30వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 31 నుంచి 9వ తారీఖు వరకు సెకండ్ ఫేజ్ కార్యక్రమం. దీనితో పాటు మండలాలకు సంబంధించిన సమావేశాలు,
మండలాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా మేము ఇవాళ మాట్లాడుకొని ఒక వర్క్షీట్ని మేము ప్రిపేర్ చేసుకోవడం పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసేటువంటి అరాచక పరిపాలన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేక అక్రమాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ, వీటన్నిటి విషయాలపైన చర్చించి ఆ చర్చల సారాంశం ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం రాబోయేటువంటి భవిష్యత్తులో చంద్రబాబు గారు ఉమ్మడి 3 పార్టీల కూటమితో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమంలో గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. దాదాపుగా వచ్చే ఏప్రిల్ 7వ తారీఖు వరకు ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి రిజిస్టర్ చేసే కార్యక్రమం ఏ గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ పిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే మా పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి మరొక 4 మా పార్టీ కార్యకర్తలు కలుసుకొని వాళ్ళందరూ కలిసి ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ప్రతి కుటుంబాన్ని కలిసి భవిష్యత్ కార్యక్రమం గురించి, భరోసా గురించి, షూరిటీ గురించి, గ్యారంటీ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు జరుగుతుంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, అభ్యర్థులుగా ఆ వంతు ఎన్నికల ప్రచారం కూడా మరొక వైపు ప్రారంభం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం ఏఎస్పేట అహ్మదాబాద్ దర్గా దగ్గర ప్రథమ పూజ చేయించుకుని పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఈ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా నేను, ఏఎస్పేట మండల నాయకులు, జిల్లా నాయకులు అందరం కలిసి దర్గా దగ్గర ఆశీస్సులు పొంది ర్యాలీగా వెళ్ళి అక్కడ ఒక ప్రజాగణం సభలో కూడా ప్రసంగించడం జరుగుతుంది. అక్కడ అందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఏఎస్పేటలో ఆ మండలంలో అనేక మంది నాయకులు వాళ్ళ ముందు పార్టీలో చేరతామని చెప్పి హామీ ఇచ్చారు. వారందరూ వచ్చిన వాళ్ళందరినీ కూడా పార్టీలోకి మేమందరం కూడా ఆహ్వానించడం. అక్కడి నుంచి ప్రతి మండలంలో అదే విధమైన సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం. 3-4 తారీఖుల్లో సంఘం కానీ, చేజర్ల కానీ ఆ 2 తారీఖుల్లో ఈ సమావేశం ఉంటుంది. తర్వాత అరిపాడు, అనంతసాగరం మండలాలు పూర్తయిన తర్వాత ఆత్మకూరు పట్టణం ఒక సమావేశం, ఆత్మకూరు రూరల్కి ఒక సమావేశం ఇక్కడ ఆత్మకూరు టౌన్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా 7వ తారీఖు వరకు మండల సమావేశాలు, మండలంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని సమాయత్తం చేయడం, పార్టీలోకి ఆహ్వానించేటువంటి వ్యక్తులందరినీ కూడా కలవడం, వారందరినీ కూడా పార్టీలోకి తీసుకోవడం, ఇది ఒక పెద్ద కార్యక్రమం కింద తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్వహిస్తుందని చెప్పి మీకు మనం చేస్తాం. 7వ తారీఖు తర్వాత కాబట్టి ఆ కార్యక్రమాలు అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి మీతో సమావేశం ఏర్పాటు చేస్తారు. సెకండ్ ఫేజ్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఇవాళ ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన సమయం. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతి కుటుంబం కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్ గ్యారంటీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే భరోసాల గురించి మనం అందరం కూడా ఆలోచించాలి. ఇవాళ సూపర్ 6 ప్రోగ్రామ్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
మహాశక్తి ప్రోగ్రాంని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వీటన్నిటినీ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని 100 రోజుల లోపల కార్యక్రమాలు ఆటోమేటిక్గా ప్రారంభించాలి. ఇవన్నీ కూడా అమలు చేయాలన్నదే ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రజలు సహకరించాలని కోరడమే ఇవాళ మేము చేస్తున్నటువంటి 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజాపాలన అనేటువంటిది ప్రజాభవనం కూల్చివేతతో ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో. ఎక్కడైతే ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగబద్ధం ఏర్పడ్డటువంటి ప్రభుత్వాలు పరిపాలన చేసేటువంటి భవనాల్ని, ఆ భవనాల్ని మొట్టమొదటి సమావేశంలోనే దురదృష్టం ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాటిని కూల్చివేతతో ప్రారంభించారు. మరి నాడు కూల్చివేత మొదలైనటువంటి ప్రగతి భవన్ని మొదలు కావడం ఎక్కడ పట్టిన విధ్వంసం తప్ప 5 ఏళ్ల కాలంలో మరి వీళ్ళు చేసింది. మనం ఉత్తరాంధ్రలో చూస్తే విశాఖపట్నం విధ్వంసమైంది. ఎక్కడనో అక్కర్లేదు, మన నియోజకవర్గాన్ని చూడండి. నేను ఇప్పుడు వస్తూ మిత్రులకు చూపించాను. ఆటి సంగం మండలం దగ్గర, మండల కేంద్రం నాకు తెలిసి ఆ సంగం గ్రామం ఒక పూర్వపు రోజుల్లో ఒక దుర్భేద్యమైన కట్టడమని అనేవారు. అటువంటి గ్రామం అది. చుట్టూ పెన్నా నది పరివాహక ప్రాంతం. ఆ గ్రామం చుట్టూ పెద్ద పెద్ద వలయాకారంలో కొండలు. ఆ కొండల మధ్య ఉండేటువంటి ఆ గ్రామానికి ఎంతో రక్షణ ఉంది, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంది అని చెప్పి అందరూ అనుకునేవాడు. కానీ ఇవాళ ఒక కొండ లేదు. ఒక కొండ ఏమైందో తెలియదు, అది ఎవరెత్తుకుపోయారో తెలియదు. నాకు అనుమానం వచ్చింది, ఏమైనా మనం గతంలో లక్ష్మణస్వామి గాయపడితే ఆయన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆంజనేయ స్వామి ఒక సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొచ్చి ఆయనకి వైద్యం చేయించారు. అట్లా ఏమైనా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘం దగ్గర ఉన్నటువంటి కొండని బహుశా ఈ కొండను ఎత్తుకుపోయి మరి ఎక్కడైనా పెడితే అక్కడ ఎవరికైనా లాభం కలుగుతుందేమో అని చెప్పి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి మినరల్స్ ఉన్నటువంటి కొండని కొల్లబొడిచి దాన్ని నేలమట్టారు. ఇవాళ కొండ కనపడడం లేదు అక్కడ. ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే, దయచేసి నేను మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను, సాయంత్రమైనా ఒకసారి పోయి చూడండి. దాని కిందనే గతంలో మనమే ఏర్పాటు చేశాం బాలికల గురుకుల పాఠశాల. దాన్ని మళ్ళీ జూనియర్ కాలేజీ కింద అప్గ్రేడ్ చేశాం. ఒకనాటి ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి బిడ్డలతో సహపంచి భోజనాలు చేసి దాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచించేసి ఆ యొక్క విజ్ఞాన ఖని విద్యాలయం అక్కడ ఉంటే దాన్ని వెనుకున్న కొండని కొల్లబడుతున్నటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిని వాళ్ళ కంటితో చూసి బాధపడాలా?
ఏమి చేయాలి అర్థం కాదు. మాట్లాడితే ఎవరన్నా ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్, పోలీస్ కేసులు. వాళ్ళ అటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో దాపురించిందంటే ఇక సామాన్య ప్రజలు, పేద వర్గాల ప్రజలు చదువుకునేటువంటి ఆ గుంపులాలకి ఎక్కడ రక్షణ ఉంది? ఇలాంటివి అది ఒకటే కాదు, అనేక ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళ ఎదుర్కోవాల్సిన, ఎదుర్కొన్న వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఇవాళ పోలీస్ స్టేషన్లో బహుశా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసులు లేని వాళ్ళు ఎవరు? 144 సెక్షన్ కానించి అటెంప్ట్ మర్డర్ దాకా అన్ని కేసులు పెట్టారు. ఏమీ ఐపీసీలో మిగల. అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఇవాళ సామాన్య ప్రజలు, సామాన్య కుటుంబీకులు రాజ్యాంగ పరిరక్షణలో భద్రతగా ఉన్నారా? వాళ్ళకి రక్షణ ఉందా అంటే లేనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది రాష్ట్రం. మరి 10 సంవత్సరాల కాలం ఆత్మకూరు నియోజకవర్గం ఇవాళ ఒక కుటుంబ గుప్తాధిపత్యంలో ఉండిపోయింది. ఏమి సాధించారు అని అంటే మరి మీడియా మిత్రులుగా మీరు కూడా సలహా ఇవ్వండి. ఒకవేళ మేము చూడనటువంటి అభివృద్ధి ఏదైనా మీకు కనబడితే చెప్పండి. మేము కూడా చూసాం. అభివృద్ధి జరిగితే సంతోషించేవాళ్ళం. మేము ఎవరిని విమర్శించాలని కాదు. మాకైతే కనపడుతుంది, మీకు కనబడితే చెప్పండి. ఏంటి మనం సాధించాం? 5 సంవత్సరాల కాలంలో, గతంలో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? 10 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసం ఏంటి అనేది ఇవాళ బేరీజు వేసుకోవాల్సిన అవసరం. నేను ఏ ఒక్కరినో, ఏ ఒక్క పార్టీనో విమర్శించడం కాదు. నేను కోరుకుంటా ఉన్నాను, ఈ ఆత్మకూరు మీరు ఇద్దరిని 2 అరచేతుల్లో పెట్టుకుని చూడండి. అభివృద్ధి వైపు 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూడండి, 10 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని. ఏది అవసరమో ఆలోచించండి. ఏది కావాలి ఈ ప్రాంత ప్రజలకు, ఏది కావాలి రేపటి తరానికి, ఈ ముందు తరాలకి ఏ రకమైన భవిష్యత్తు కోరుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం చేయండి అని చెప్పి చెప్పడమే ఈరోజు నా ప్రయత్నం. ఇక ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెట్టినటువంటి ఈ యొక్క సమావేశం రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామం, ఆ మహాసంగ్రామానికి ఈరోజు ఈ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో అనేక సందర్భాల్లో పార్టీ గురించి, పార్టీ విధానాల గురించి, పార్టీ ఆలోచన గురించి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది కూడా నియోజకవర్గం యొక్క భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒకవైపు ఉంటే, ఎక్కడికక్కడ ఇసుక దగ్గర నుంచి, గ్రావెల్ దగ్గర నుంచి, కొండల దగ్గర నుంచి విధ్వంసం చేసేటువంటి మరొక వైపు. కాబట్టి ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గుర్తించడం జరుగుతుంది. ఇది మేము చేసినటువంటి అభివృద్ధి కన్నా జరిగిన విధ్వంసం ఇది అని కూడా చెప్పడం. కాబట్టి వాళ్ళు మనం అనేక సందర్భాల్లో పునఃబోధించాం.
ఈ ప్రాంతానికి జీవనాడి సోమశల ప్రాజెక్టు సోమశల ప్రాజెక్టు పుట్టుకుపోతుందన్న లక్ష్యం చేయలేని నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాలుగా అక్కడ పని చేయనటువంటి డ్యామేజ్ అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి సోమేశ్వర స్వామి ఆలయం కూడా అమ్మవారి గుడితో కొట్టుకుపోయేటువంటి ప్రమాదం. అయినా ఈ ప్రభుత్వంలో చలనం, ఈ ప్రభుత్వంలో కనీసం ఆలోచన కూడా లేనట్టు మొదలుపెట్టి డబ్బులు లేవని చేతులు ఎత్తేసారు. ఉత్తరపు కాలువ మేము వెడల్పు చేస్తామని చెప్పి మొదలుపెట్టి డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేసారు. ఈ ప్రాంత రైతాంగం పట్ల ఏ రకమైన ఆలోచన ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే సోమశల హై లెవెల్ కెనాల్, మరిపాడు, వెంజమూరు, కొత్తనూరు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలని, అనంత సాగరంలో పై గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వాలని మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇవాళ ఆ పంపులు, పైపులు తుప్పు పట్టిపోతూ అక్కడ పెంచడానికి వారి మనసు రానటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ వయసు. కాబట్టి ఇటువంటి చాలా ఉన్నాయి మేజర్ ఇష్యూస్ ఇవి. అలాగే భవిష్యత్తు గురించి ఒక్క విషయం నేను చెప్పి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ముగిస్తాను. జరిగినవి అన్నీ చెప్తాం, జరగబోయేవి కూడా చెప్తాం. ప్రధానమైనటువంటివి ఇవాళ మాకున్న బాధ్యత నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ భూసేకరణకి డబ్బులు లేక నిలిపేసిన ప్రభుత్వం. గతంలో నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మంజూరు చేసి సగభాగం రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని హామీ ఇచ్చి మంజూరు చేశాం, పని మొదలుపెట్టాం. ఇవాళ నడికుడి నుంచి పిడుగురాళ్ళ వరకు ఆ యొక్క రైల్వే లైన్ పూర్తయింది. అక్కడ నుంచి శ్రీకాళహస్తి వరకు అసలు ఎక్కడ వేసిన మరి రాదు. మా యొక్క బాధ్యత ఈ రైల్వే లైన్ని పూర్తి చేయించాలి. రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తోటి నేను కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను జోడించి ఆ యొక్క రైల్వే లైన్ సాధించడం మరొక ప్రధానమైన. అలాగే ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ ఏదైతే ఉందో మధ్యలో నిలిపేసిందో ఈ ప్రభుత్వం, దాన్ని పూర్తి చేసి 4 మండలాలకు దాహార్తి తీర్చడానికి, వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడానికి చేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా 1500 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి సోమశల జలాల్ని ఆ ప్రాంతానికి ఆ యొక్క హై లెవెల్ కెనాల్ ద్వారా తరలించడమే లక్ష్యంగా మాకు 2వ బాధ్యత. ఇక 3వది, ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గానికే కాదు బద్వేలు నియోజకవర్గానికి కూడా ఆరోగ్య ప్రధాని అయినటువంటి ఆత్మకూరులో ఉన్నటువంటి 100 పడకల జిల్లా స్థాయి ఆసుపత్రి మేము వెళ్ళేటప్పుడు 100 పడకలతో విడిచి వెళితే అది 270 పడకలకి చేరాల్సిన ఆసుపత్రి ఇవాళ 100 పడకలతోనే ఉంది తప్ప 101 పడక కూడా ఇక్కడ రాలేదు. కాబట్టి ఫేజ్డ్ మేనర్లో 3 సంవత్సరాల్లో 250 పడకల నుంచి 240 దాన్ని తీర్చిదిద్ది ఈ ప్రాంతమే కాదు పక్కన ఉన్న ఉదయగిరి కానీ మనకి పక్కనే ఉన్నటువంటి బద్వేలు నియోజకవర్గంలో వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ఆసుపత్రిని, ప్రభుత్వ ఆసుపత్రిని
అప్గ్రేడ్ చేసేటువంటి మరొక మహత్తర కార్యక్రమం. వీటన్నిటితో పాటు మరొకటి విద్యా వ్యవస్థకు సంబంధించింది. విద్యకు సంబంధించి గతంలో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. ప్రతి మండలంలో ఒక ఐటీఐ కానీ ఒక పాలిటెక్నిక్ కానీ పెట్టాలి. అన్ని మండలాల్లో గురుకుల పాఠశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, వ్యవసాయ పాలిటెక్నిక్ని ఏర్పాటు చేశాం. అవి ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. కానీ వాటి భవనాలు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ప్రహరీల నిర్మాణం నిలిచిపోయింది. భవనాలన్నీ ఆనాడు కట్టి వదిలిపెడితే కనీసం ప్రహరీలు కూడా కట్టుకోలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలు. అయినా రేపు మా బాధ్యత ఆ భవనాలన్నింటినీ రక్షించి అందులో ఉన్న విద్యార్థులకి పూర్తి భద్రత, ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన పరిస్థితి మాకు. అంతేకాదు, ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేని నియోజకవర్గం ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు, కానీ డిగ్రీ కాలేజీలో చదివే పిల్లలకు మాత్రం హాస్టల్ కట్టాం. డిగ్రీ కాలేజీ కూడా తేవాలని ఆలోచన చేశాం. కానీ అప్పుడు సమయం అనుమతించక అది వెనుకబడింది. ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధిలో భాగంగా డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అవసరమైతే అది, లేకపోతే సాంకేతిక విద్యకు సంబంధించిన మరొక ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వం నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ఇక్కడికి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం. ఇలాంటివి శాశ్వత ప్రాతిపదికన నియోజకవర్గ అభివృద్ధికి విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు ఇలాంటివన్నింటినీ ఇస్తూ పేద వర్గాల ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళకి కావాల్సిన గృహ నిర్మాణం, అలాగే ప్రతి గ్రామానికి కూడా స్పెషల్ ప్యాకేజెస్ కింద మంచి రోడ్ల సౌకర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. గతంలోనే మండలంలో ఒక యూనిట్ చేసి ప్రతి మండలానికి ఒక ప్యాకేజీ కింద రోడ్ల నిర్మాణం చేపట్టి నిర్మాణం కూడా చేశాం. కానీ ఇవాళ ఆ రోడ్లన్నీ మళ్ళీ మొత్తం ధ్వంసం అయిపోయి ఈ ప్రభుత్వం యొక్క విధ్వంస విధానంలో అవి కూడా ఆ రోడ్లు కరిగిపోయి మళ్ళీ పాత మట్టి రోడ్ల కిందనో మెటల్ రోడ్ల కిందనో వచ్చాయి. రాబోయేటువంటి రోజుల్లో మండల వారి తారు రోడ్ల నిర్మాణం ప్రతి గ్రామం మండల కేంద్రానికి కనెక్షన్ ఉండే విధంగా తారు రోడ్ల నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ప్రతి మండల కేంద్రం నుంచి నియోజకవర్గ కేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు సౌకర్యానికి వసతి సౌకర్యాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా అజెండా. ఈ అజెండాతో మేము ఇంకా మరింత తప్పనిసరిగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనే విశ్వాసం మా అందరికీ ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అవుతాం. మేము కూడా అభివృద్ధి సంక్షేమంలో కలిసి పనిచేయడానికి తోడుగా ఉంటామని చెప్పి మీ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా కలుసుకుంటాం. ఒక అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వండి. మీ శాసనసభ్య అభ్యర్థిగా ఉన్న నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధిలో మీతో కలిసి పనిచేస్తానని చెప్పి మరింత అభివృద్ధిని సాధించి చూపిస్తానని చెప్పి నేను అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.